అందరికీ నమస్కారం. ఫకీర్ సెషన్ 8వ భాగం మొదలు పెట్టుకోబోయే ముందు ఆ సాయినాథుని యొక్క దివ్య ఆశీర్వాదం తీసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ప్రీవియస్ సెషన్లో మనకు రుద్రాకు వచ్చినటువంటి ఒక అందమైన కళ గురించి తెలియజేశారు. ఆ కళ ఏం చెప్తోంది? పశ్చాత్తాపంతో మన కర్మల యొక్క బరువు తగ్గించుకోవచ్చు అనేది ఎంతో చక్కగా, చాలా మీనింగ్ఫుల్గా ఆ కళ అనేది వచ్చింది. రుద్ర ఆ పర్వతారోహణ ఎలా చేస్తూ ఉన్నాడు? ఒక సిలువను మోసుకుంటూ, అంటే ఒక భారాన్ని మోసుకుంటూ చేస్తున్నట్టుగా అనిపించింది. ఆ బరువు మోస్తూ ఉన్నప్పుడు రుద్ర తను ఆల్రెడీ చేసినటువంటి తప్పుల గురించి, తన ఆలోచనల గురించి, తన వల్ల ఎవరెవరు బాధపడ్డారో వారి గురించి గుర్తొచ్చి చాలా దుఃఖించాడు. అవి మరీ పెద్దవి కాకపోయినా ఆ చిన్న తప్పులకే కూడా అతను ఆ బాధని తట్టుకోలేకపోయాడు. అవి కూడా చేసి ఉండకూడదు. ఎందుకంటే ఒక మార్గంలో ఉన్నప్పుడు మనం ఎంతో మారిపోతూ ఉంటాం. మనలో సాత్విక భావాలు, ప్రేమ, క్షమ, కరుణ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఆ మార్గంలో ఉండి కూడా కొన్నిసార్లు తను ఒకరితో మాట్లాడిన మాటలు కానీ, ఒకరిని నిందించటం కానీ అవన్నీ గుర్తొచ్చి ఎంతో బాధతో ఏడుస్తాడు. అలా ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని తను రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడ్డాడో తను మోస్తున్నటువంటి సిలువ భారమంతా తగ్గిపోతూ వచ్చింది కొద్ది కొద్దిగా. తన కింద పర్వతారోహణంలో దిగువ భాగాన ఉన్నవారందరూ కూడా తనలాగే తమ తప్పులు తెలుసుకుని రియలైజ్ అయ్యి ఆ భారాన్ని తగ్గించుకుని త్వరగా పైకి రావాలని రుద్ర ప్రార్థిస్తాడు. అలాగే తనకన్నా పైన ఉన్నవాళ్ళు తనకన్నా తక్కువ బరువులు మోస్తూ ఉన్నారని వాళ్లపై అసూయ చెందకుండా వాళ్ల పట్ల ఎంతో సంతోషపడతాడు. ఇతరుల కోసం ప్రార్థించటం, సంతోషపడటము, వాళ్ళ అభివృద్ధి కోరటం వల్ల అతను మోస్తూ ఉన్నటువంటి బరువు చాలా వరకు తగ్గిపోతుంది. సో తనకి అర్థమవుతుంది, మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం జీవించాలి. పశ్చాత్తాపం చెందిన తర్వాత పరివర్తనతో మనల్ని మనం మార్చుకుంటూ మళ్ళీ తప్పులు చేయకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటూ, అంటే ఒకరి మేలు కోరి ఒకరికి సహాయం చేస్తూ ఇతరుల సేవలో ఎప్పుడైతే ఉంటామో వారిలో ఆ భగవంతుణ్ణి దర్శించి ఆ సేవా మార్గానికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా మన కర్మల తీవ్రతని తగ్గించుకోవచ్చు. కర్మని పూర్తిగా ఎప్పుడు తప్పించుకోలేము. కర్మ అనుభవించాలి, కానీ దాని ఇంటెన్సిటీని, తీవ్రతని తగ్గించుకోవటానికి అవకాశం ఉంది. రుద్రకు బాబా జాగ్రత్తావస్థలోనే కాకుండా నిద్రలో కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. కలలో కూడా రుద్ర చాలా అవేర్గా ఉంటూ ఎంతో జ్ఞానం పొందుతూ ఉన్నాడనేసి బాబా రుద్రాని నిద్రలేపాడనమాట. ఆ తర్వాత కాసేపటికి సూర్యకిరణాల మీద పడుతూ ఉన్నప్పుడు రుద్రాని నిద్రలేచి బాబాకు టీ పెట్టడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళిద్దరూ కాటేజ్లో ఉన్నారు. అకస్మాత్తుగా వర్షం మొదలైంది. వర్షాకాలానికి ఇంకా చాలా రోజులున్నా ఒక్కసారిగా గట్టిగా కురవటం మొదలైంది. నేల నుంచి వచ్చే సువాసన మొత్తం ఆ చోటును నింపేసింది. వాళ్ళు వరండాలో కూర్చుని చాయ్ తాగుతూ ఉన్నారు. రుద్ర ఉడకబెట్టిన మొక్కజొన్న మరియు పల్లీలతో ఒక విచిత్రమైన వంటకాన్ని తయారు చేశాడు. బాబా దానిని కొంచెమే తిన్నారు, కానీ బాగా రుచిగా అనిపించింది. ఇంట్లో ఉన్న కుక్కలన్నీ
వాన నీళ్లు తాకకుండా చూసుకుంటూ వరండాలో ఒక మూలగా చేరి ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి. రుద్ర చేసినటువంటి ఆ వంటకం ఎంత రుచిగా ఉన్నా కూడా బాబా కొంచెమే తిన్నారు. జ్ఞానులను చూసి మనం ఆ చిన్న చిన్నవి కూడా గమనించాలి, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మనకు ఏదైనా నచ్చింది అంటే ఒక పట్టు పట్టేస్తాం, వదలం. ఇంకా పొట్ట ఇంకా చాలు బాబోయ్ అని అరుస్తున్నా మనం తినేస్తూ ఉంటాం. కానీ ఎంత నచ్చినా ఎంతదైనా కంట్రోల్లో ఉండాలి అనేది వీరిని చూసి మనం నేర్చుకోవాలి. ఆ రుచిని ఆస్వాదించారు. ఏదైనా ఆస్వాదించాలి, అదైతే ఉండాలి. అంటే తిన్నది కొంచెమైనా కూడా ఆస్వాదిస్తూ తినాలి. వాన ఎక్కువగా కురుస్తూ ఉండటంతో సముద్రం కూడా కనపడట్లేదు. కానీ ఆ దృశ్యం మాత్రం అద్భుతంగా ఉంది. బాబా చిలుం వెలిగించి కొంతసేపటికి రుద్రాకు ఇచ్చాడు. రుద్ర కొద్దిగా పీల్చి మళ్ళీ బాబాకి ఇచ్చాడు. తీయగా ఉండే పొగాకు రుచి, చక్కెర లేకుండా చేసిన ఛాయ్ రుచి కలిసిపోవటం చాలా బాగా అనిపించింది. బేటా అని మొదలు పెట్టేశారు బాబా. అడిగారు, జ్ఞానం అంటే ఏమిటో తెలుసా అని అడిగి మళ్ళీ వెంటనే రుద్రతో, నువ్వు చెప్పే సమాధానం నాకు ముందే తెలుసులే, అది జ్ఞానం కాదు. రుద్రకి చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నువ్వేం చెప్తావో నాకు ముందే తెలుసులే, అది కాదు జ్ఞానం అంటే అంటున్నారు. జ్ఞానం అంటే ఒక పరిస్థితిని ఎలా స్వీకరిస్తామో, దానికి ఎలా స్పందిస్తామో అది. అయితే పూర్తి జ్ఞానం అంటే ప్రతి క్షణాన్ని ఎలా స్వీకరిస్తున్నాం, ఎలా ఎదుర్కొంటున్నామో అది. జ్ఞానం అంటే బుద్ధి, తెలివితేటలు కాదు. ప్రతి క్షణాన్ని మనిషి ఎలా ఎదుర్కొంటాడు, ప్రతి క్షణాన్ని మనిషి ఎలా ఆహ్వానిస్తాడు, ఎలా పరిగణిస్తాడు, దాన్ని నిర్ణయించేదే అసలు జ్ఞానం. ప్రతి క్షణాన్ని శాంతితో, పరిపక్వతతో, వినయంతో ఆమోదించేవాడే నిజమైన జ్ఞానవంతుడు. ఆలోచనలు, భావాలు, భయాలు ఇవన్నింటిలో మునిగిపోతూ ఉన్నవాళ్ళు ఏ పరిస్థితిని సరిగ్గా ఎదుర్కోలేరు. మనస్సు ఎంత తక్కువగా సిద్ధమై ఉందో అంత ఎక్కువగా గందరగోళం, సందేహం, తొందరపాటు ఉంటుంది. మనకి బాబా చెప్తూనే ఉన్నారు, మనం ప్రతి క్షణాన్ని, ఏ సిచ్యుయేషన్ అయినా, ఎలాంటి పరిస్థితినైనా సరే దాన్ని ఆహ్వానించగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు, ఆందోళన చెందకూడదు అని. ఎప్పుడూ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ ప్రిపేర్డ్నెస్ లేకపోతే మనలో ఆటోమేటిక్గా ఒక గందరగోళము, అనుమానం, తొందరపాటు, అంటే సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. కానీ మనస్సు జాగ్రత్తగా ప్రస్తుతంలో, ప్రజెంట్ మూమెంట్లో ఉండగలిగితే ప్రతి క్షణాన్ని శాంతిగా స్వాగతించగలుగుతుంది. మీరు అవగాహనతో ఉన్నారని, అవేర్నెస్తో ఉన్నారని, లేదా అవగాహన అనే స్థానం నుండి వస్తున్నారు అని నేను చెప్పినప్పుడు దాని అర్థం మీరు ప్రతి క్షణంలోనూ వర్తమానంలో ఉన్నారని, ఆ క్షణంలో లీనమై ఉన్నారని. ప్రస్తుతంలో ఉండటము అంటే ఆలోచనల్లో కొట్టుకుపోతూ ప్రియాక్యుపైడ్గా మనసంతా ఆలోచనలు నింపేసుకుని ఏదో ఆలోచిస్తూ ఎక్కడో ఉండటం కాదు. ఆ క్షణంలో పూర్తిగా లీనమై ఉండటం, చేసే పని మీద దృష్టి పూర్తిగా సారించటం, మైండ్ఫుల్గా పని చేయటం. నీ దృష్టి ఆ క్షణంలోనే ఉన్నప్పుడు నువ్వు తొందరపాటు ప్రతిస్పందనలు కాకుండా, అంటే రియాక్ట్ అవ్వకుండా శాంతితో, స్పష్టతతో, ప్రోయాక్టివ్గా వ్యవహరిస్తావు. అప్పుడు ఇక నువ్వు గందరగోళంగా తిరిగే వ్యక్తివి కాదు. ఏం జరుగుతోంది, నువ్వేం చేయగలవు, ఆ పరిస్థితిలో నీ శక్తి మేరకు ఏమి ఇవ్వగలవు, ఇవన్నీ కూడా నీకు స్పష్టంగా తెలిసిపోతాయి. మీ ఉత్తమ ప్రయత్నం ఆ పరిస్థితికి లేదా ఆ క్షణానికి సరిపోకపోవచ్చు, కానీ అది మీ ఉత్తమ ప్రయత్నం అని గుర్తుంచుకోండి.
మీ ఉత్తమ ప్రయత్నం నుంచి ఇంతకంటే మీరు ఇంకా మెరుగ్గా ఏమీ చేయలేరు. ఒక పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేయగలమో, ఏం చేయగలమో అది చేయాలి. ఆ తర్వాత ఆ భగవంతుడి మీద వదిలేయాలి. ఆ పరిస్థితిలోంచి బయటపడటానికి కానీ, ఆ పరిస్థితి ఎదుర్కోవటానికి మన ప్రయత్నం సరిపోకపోవచ్చు. కానీ మీరు ఎంత ట్రై చేయగలరో అంత ట్రై చేశారు. ఇంకంతకన్నా ఏం చేయలేరు. మీ బెస్ట్ మీరు ఇచ్చేశారు. శరణాగతిలో ఉంటూ మన ప్రయత్నం మనం సిన్సియర్గా చేసినట్టయితే మనకి వచ్చే సిచ్యుయేషన్ కూడా మనల్ని అంత కంగారు పెట్టకుండా అన్నీ సెట్ అయిపోయేలాగా ఆ యూనివర్సే ఆ పరిస్థితులని అలా అరేంజ్ చేసేస్తుంది. కానీ మనము తొందరగా టెన్షన్ పడిపోతాం. ఎక్కడ లేని బాధ, వెంటనే రియాక్ట్ అయిపోవడం, ఏడవటం, గగ్గోలు పెట్టేస్తాం. ఏ పరిస్థితిలో అయినా పూర్తిగా ఆ భగవంతుడి మీద భారం వేసినప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. నా మీదే భారం అంటున్నాడు కదా, ఆయన మీదే భారం వేసేయాలి అంతే. మనకు సాధ్యం కాని దాన్ని కూడా మీరు చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాల్సిందే అని ఆ భగవంతుడు ఫోర్స్ చేయడు. ప్రతి ఒక్కరికి ఒక టాలరెన్స్ స్టేట్ అనేది ఉంటుంది. అక్కడి దాకా మనం మన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. మనకి టెస్టులు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. ఎప్పుడు ఏదో ఒక పరిస్థితి వస్తూనే ఉంటుంది. అలాగని ఎప్పుడూ కంగారు పడుతూ కూర్చోలేం కదా. ఏ పరిస్థితినైనా అంగీకరించాలి. అది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అది చెప్పేకి చాలా సింపుల్గా ఏంటో ఎన్నిసార్లు చెప్తున్నారు అన్నట్టుగా ఉంది. కానీ ఏదైనా ఒక్క సిచ్యుయేషన్ వచ్చినప్పుడు గమనించండి, మనం ఎలా ఉంటున్నాం. రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా? రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు. దానికి ఆ ప్రతిస్పందన చాలా కామ్గా ఉండాలి, శాంతితో ఎదుర్కోగలగాలి. జ్ఞానం అంటే నాలెడ్జో లేదా ఇన్ఫర్మేషన్ లేదా పుస్తక జ్ఞానమో కాదు. జ్ఞానం అంటే మీకు తెలియనిది, మీకు మించినది ఏదో ఉంది అని అంగీకరించే వినమ్రత. దానికి అవసరమైనది ఒకరిని అడిగి తెలుసుకోగలగడం, ఏం అవసరమో అర్థం చేసుకునే స్పష్టత, ఎప్పుడు సలహా కావాలో తెలిసి ప్రశాంతంగా అడగగలగాలి. అక్కడ ఈగో ఉండకూడదు. నాకే అన్ని తెలుసు, నేను వీళ్ళని అడిగేది ఏంటి అనేది కాదు. నీకు తెలియనిది ఉంది, నీకు మించింది ఏదో ఉంది అంటే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవటంలో ఏ తప్పు లేదు. అది చిన్న పిల్లలనైనా సరే. జ్ఞానం అంటే అన్నీ తెలిసి ఉండడం, అన్నీ తెలుసుకోవడం కాదు. జ్ఞానం ఎప్పుడూ శాంతి నుంచి వస్తుంది. అందులో అహంకారం ఉండదు. శరీరం వైన్ కోరుకుంటూ ఉండొచ్చు, కానీ మనసుకు నిజంగా అవసరమైనది నీళ్లు మాత్రమే అయి ఉండొచ్చు. మనకి ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఏవో కావాలని అడుగుతూ ఉంటాయి. బాహ్యంగానే చరిస్తూ ఉంటాయి ఇంద్రియాలన్నీ. అది కావాలి, ఇది కావాలి అనే కోరిక. కానీ మనకు అవసరమైనది అంత ఏమీ ఉండదు, కొంచెమే ఉండొచ్చు. అంటే ఇప్పుడు జ్ఞానులైన వాళ్ళు తమకు వాంట్, నీడ్ మధ్యలో డిఫరెన్స్, అంటే వాళ్ళు కోరేది ఏంటి, వాళ్లకు నిజంగా అవసరమైనది ఏమిటి, ఆ రెండిటి మధ్య తేడా స్పష్టంగా తెలుసుకుంటారు. అలాగే తమ బలాలు, బలహీనతలు, పరిమితులు అన్నింటినీ అంగీకరిస్తారు. జ్ఞానులు ఏ పని తాము చేయగలుగుతారో, ఎప్పుడు ఇతరుల సహాయం అవసరమో బాగా తెలుసుకుంటారు. ప్రతి క్షణానికి తనకంటూ ఒక అవసరం, ఒక స్వభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న చాక్లెట్ మనసుకి ఇచ్చే శాంతి పెద్ద పుస్తకాలు కానీ ఏవో శాస్త్రాలు ఇవ్వలేకపోవచ్చు. జ్ఞానులు ఆ క్షణం యొక్క నాడిని పట్టుకుని ఉంటారు. అది వారి స్పిరిచువల్ కామన్ సెన్స్. దానికి శాస్త్రాలన్నీ చదివి ఉండాల్సిన అవసరం లేదు. కానీ పూర్తిగా ఆ క్షణంలో లీనమై ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. గుర్తుంచుకో, జ్ఞానులకు ఎంత కొరకాలో, ఎంత నమలాలో అంతే మోతాదులో వ్యవహరిస్తారు. జ్ఞానం అనేది మనలో వచ్చినప్పుడు ఏది ఎంత తినాలో, ఎంత నమలాలో, అంటే ఏ సందర్భాన్నైనా అక్కడ మనం ఎంత తీసుకోవాలి, ఎంత వదిలేయాలి అనేది అర్థమవుతుంది. అందుకే జ్ఞానం అవసరం అంటున్నారు బాబా.
మన ఆధ్యాత్మిక ప్రగతిలో వచ్చే గందరగోళం అత్యధిక ఉత్సాహం వల్ల వస్తుంది. అది శాంతి నుంచి వచ్చిన చర్య కాదు, ఒక ప్రతిస్పందన, ఒక తొందరపాటు, అంటే రియాక్టివ్ స్టేట్ వల్ల వస్తుంది, నాట్ ప్రొయాక్టివ్ స్టేట్. ఒక తొందరపాటు వల్ల వస్తుంది. అత్యుత్సాహం అన్నమాట. మనకి ఏదో ఒకటి తెలుసుకోగానే ఆరంభ శూరత్వంలాగా ఏదో స్టార్ట్ చేసి పొడి చేస్తాము, అది చేస్తాం ఇది చేస్తామని 4 రోజులు ఆ వేడి తగ్గిపోయాక మళ్ళీ మామూలు అయిపోయామనుకోండి, ఏం యూజు? అప్పుడు ఉన్న ఆ ఎనర్జీ ఆ తర్వాత ఉండదన్నమాట. అది అలాగే మెయింటైన్ చేయగలిగితే మనం నిజంగానే ముందుకు వెళతాం. ఆ తొందరపాటు ఉండకూడదన్నమాట. కానీ జ్ఞానులు రియాక్టివ్ స్థితిలో ఉండి పని చెయ్యరు. వారు ఎక్కడికైనా పరిగెత్తడం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. తొందరపడరు. ప్రక్రియను వేగంగా చేయాలని ప్రయత్నించరు. ఏ పని అయినా కామ్గా శాంతిగా చేస్తారు. అలా చేస్తేనే అది సులభంగా పూర్తవుతుంది. తొందరపడితే మనకు మనమే అడ్డం పడతాం, ఒక్క బోర్లా పడతాం. జ్ఞానులు ఇది బాగా అర్థం చేసుకుని ఉంటారు. అందుకే వారు ఎవరితోనూ పోటీ పడరు. తప్పును గొంతు పెంచి మాట్లాడితేనో అగ్రెసివ్గా ఉంటేనో తప్పు ఒప్పు అయిపోదు అని వారికి తెలుసు. ఇంకా చెప్పాలంటే ఇతరులకు బాధ కలిగించే విధంగా మన మాట, ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఆ రైట్ అనేది కూడా రాంగ్ అయిపోతుంది, సరైనది కూడా తప్పుగా మారిపోతుంది. కొన్నిసార్లు నువ్వు పూర్తిగా కరెక్ట్ అయి ఉండవచ్చు, కానీ దాన్ని చెప్పిన రీతి సరిగా లేకుంటే లేదా అహంకారంతో చెప్తే సరైనది కూడా తప్పుగా కనిపిస్తుంది. సాధారణంగా కొన్నిసార్లు మనం చెప్పేదే కరెక్ట్ అయినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ఈగో అనేది మనకు వచ్చేసి మన యాటిట్యూడ్లో, అంటే మన ధోరణిలో, మన స్వరంలో, మన టోన్లో, మన మాటలో అది కనిపిస్తుంది. ఒక డిస్కషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనం చెప్పేదే కరెక్ట్ అనుకోండి, అది 100% మనకు తెలుసు అనుకోండి, మనలో ఒక రకమైన ఈగో వస్తుంది తప్పకుండా గమనించుకుంటే. ఓ నేను చెప్పిందే కరెక్ట్, వీళ్ళకి తెలియదు, నాకే తెలుసు అనే ఈగో అన్నమాట. ఆ టైంలో ఆ యాటిట్యూడ్తోనే మన మాట అనేది ఉంటుంది. మన స్వభావంలో, మన స్వరంలో పూర్తిగా కనపడుతుంది మన ఈగో అనేది. అప్పుడు నువ్వు ఎంత రైట్ అయినా కూడా అది ఎవరికి ఎక్కదు, ఎవరు పట్టించుకోవటానికి ఇష్టంగా ఉండరు. జ్ఞానులు తమ తప్పులను శాంతిగా, వినయంగా అంగీకరిస్తారు. అలా చేస్తే వారు తప్పు చేసినప్పటికీ ఆ తప్పును అంగీకరించిన విధానం వారిని సరైన వారిలా మలుస్తుంది. ఈగో ఉండదు కాబట్టి జ్ఞానులు వారి వల్ల ఏదైనా పొరపాటుగా, వారు తప్పు చేయరు కానీ వారి వల్ల ఏదైనా పొరపాటు జరిగినా కూడా వారు దాన్ని అంగీకరిస్తారు, ఎంతో వినయంతో అంగీకరిస్తారు. దాంతో అక్కడ వాళ్ళది తప్పు అయినా కూడా వారు ఉన్నతంగానే కనపడతారన్నమాట. నువ్వు సరే ఉండి కూడా అగౌరవంగా ఉండవచ్చు. అంటే యూ కెన్ బీ రైట్ అన్గ్రేస్ఫుల్లీ ఆర్ యూ కెన్ బీ గ్రేస్ఫుల్లీ రాంగ్. అంటే తప్పు చేసినా ఎంతో అందంగా అంగీకరించవచ్చు. నువ్వు అహంకారంతో గెలిచిన వాడిగా అయినా ఉండవచ్చు, లేదా వినయంగా ఓడిపోయిన వాడిగా అయినా ఉండవచ్చు. నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటావు బేటా? అహంకారంతో గెలిచిన వాడిగానా లేదా వినయంగా ఓడిన వాడిగానా? తప్పకుండా వినయంతో గెలిచిన వాడిగా ఉండడమే ఉత్తమం. అంటే వినయంతో ఓడిపోక్కర్లేదు, అహంకారంతో గెలవక్కర్లేదు. వినయంతో గెలిచిన వాడిగా, అంటే గెలిచినప్పుడు కూడా వినయంతో ఉండగలగాలన్నమాట. అది ఉత్తమమైనది. కానీ దానికి నీవు ప్రతి క్షణం శాంతిగా, జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ చూడు, అనేక మంది అహంకారంతో గెలిచి ఉంటారు. వారు నిజంగా గెలిచారు, వారి మాట కూడా సరైనదై ఉండొచ్చు. కానీ వారి గెలుపు వెనుక ఒక చెడు వాసన ఉంటుంది. వారి విజయంతో మనసుకు ఒక రుచి రాదు. అలాంటి వారిని అనుకరించాలి అనిపించదు. వారి గెలుపు పట్ల అసూయ ఉండకపోయినా వారి ధోరణి పట్ల మనసుకు ఇష్టం ఉండదు.
ఆపై మరోవైపు కొంతమంది ఓడిపోయినా అంతగా వినయంతో అందంగా మనసు గెలుచుకునేలా ఓడిపోతారు. వారిని చూసి మనసుకు వారిని ఎంబ్రేస్ చేయాలని, ఆలింగనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం, కొంతమందికి కేవలం గెలిపే ముఖ్యం. అది ఎలా గెలుస్తావు అనే దాంతో సంబంధం ఉండదు. మోసం చేసి గెలుస్తావా, ఒకరిని నాశనం చేసి గెలుస్తావా అనేది సంబంధం ఉండదు. వాళ్లకు గెలుపే ముఖ్యం. అలాంటి గెలుపు వచ్చినా కూడా వేస్ట్ అని చెప్తున్నారు బాబా. అలా కాకుండా నువ్వు నిజాయితీగా ధర్మంతో ఓడిపోయినా సరే అది అందంగానే ఉంటుంది. అదృష్టం ఉంటే గెలిచినా కూడా ఎంతో గౌరవంతో, వినయంతో, సత్య క్లాస్తో గెలిచిన వ్యక్తిని నువ్వు చూస్తావు. మనకి అలాంటి వాళ్ళు కనపడరు. గెలిచినా కూడా ఎంతో వినయంతో, హంబుల్గా ఉండేవాళ్ళు. అదృష్టం ఉంటే అలాంటి వాళ్ళని కూడా మనం మన లైఫ్లో కలవచ్చు అన్నమాట. ఆ గెలుపు అంత శ్రద్ధగా, అంత అందంగా ఉంటుంది. అంటే అసలు నీవు నోట మాట రాక ఆశ్చర్యంతో అలా నిలబడిపోతావు వారి గెలుపు చూసి. వారి విజయం కానీ లేదా వారి నమ్మకం కానీ నిన్ను వినమ్రుడిని చేస్తుంది. విజయం వచ్చినప్పుడు మనం ఉండాల్సిన తీరు అదే. ఎవరితో ఉన్నా వినయంగా, హంబుల్గా, మర్యాదగా ఉండాలి. మన ప్రవర్తన వల్ల ఎవ్వరికీ అసూయ కానీ, అసహ్యం కానీ కలగకూడదు. ఓటమిని అంగీకరించటానికి ఒక స్థిరత్వం, ఒక సమతుల్యత అనేది, ఒక బ్యాలెన్స్ అనేది అవసరం. కానీ గెలిచినప్పుడు ఇంకా ఎక్కువ శోభ, ఇంకా ఎక్కువ వినయం అవసరం. గెలుపును అంగీకరించినంతగా అందరూ ఓటమిని అంగీకరించలేరు. ఓటమిని అంగీకరించాలంటే ఈగో అడ్డొస్తుంది. ఆ ఈగోను జయించిన స్థాయి మనకు వచ్చినప్పుడు ఓటమిని కూడా ఏ రకమైన బాధ లేకుండా యాక్సెప్ట్ చేయగలుగుతాం. గెలిచినప్పుడు అహంకారం వచ్చేస్తుంది, విర్రవీగిపోతాం. అది కంట్రోల్లో ఉండాలి. ఆ అహంకారం రాకుండా వినయంగా ఉండాలి అంటే కాస్త జ్ఞానవంతులై ఉండి ద్వంద్వాతీత స్థితిలో ఉండగలగాలి. కాస్త పరిపక్వత ఉన్నవాళ్ళైతే గెలుపును కూడా ఎంతో వినయంగా తీసుకోగలుగుతారు. షిరిడీలో ఒక వస్తాదు మొహిద్దీన్ తంబోలే అనేవాడు ఉంటాడు. అతను శిష్యుల్ని తయారు చేస్తూ సంవత్సరానికి ఒకసారి పోటీలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు కుస్తీలో. అందులో తను కూడా పార్టిసిపేట్ అవుతూ ఉంటాడు. ఒకరోజు దానికోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నప్పుడు బాబా అటుగా వెళ్తూ ఉంటారు. బాబా అప్పుడు చాలా యంగ్, కాస్త బలమైన శరీరం ఉండేదన్నమాట. అప్పుడు అటుగా పోతూ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అంటే ఇట్లా కుస్తీ పోటీలు అంటే, కుస్తీనా అంటే అంటాడనమాట బాబా. ఇలాగా అతను ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన పోరే రోటీ లావని అడుక్కుంటూ ఇల్లు తిరుగుతూ ఉంటావు, నీకేం తెలుసు అంటే, అయినా ఈ కుస్తీ పడితే ఏమొస్తుంది అని అంటారు బాబా. అంటే కుస్తీలో గెలిచినప్పుడు ఎంత విజయము, ఎంత ఆనందం వస్తుంది, అదంతా నీకేం తెలుసులే అనేసి అంటాడనమాట అతను. అప్పుడు బాబా, ఆ కుస్తీ ఏదో అల్లాతో పడాలి అంటాడు. ఆనందమైన ఏదైనా ఆ భగవంతుడితోనే ఉంటుంది, కానీ వీటి ద్వారా వచ్చేది శాశ్వతం కాదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలా కాస్త అటు ఇటు మాటలు నడుస్తాయి. అతను బాబాని, నువ్వు రా, నీతో కుస్తీ పడతాను, నువ్వు ఇట్లా కాదు, నిన్ను ఓడించినట్టయితే నువ్వు తప్పని ఒప్పుకోవాలి, నేను ఓడిపోతే నేను తప్పని ఒప్పుకుంటాననేసి పోటీకి పిలుస్తారనమాట. బాబా వారికి ఇది ప్రూవ్ చేయాలని ఏమీ ఉండదు. రా రా అని అంటే సరే అని వెళ్తారంతే. ఆ తంబోలి ఎంత బలవంతుడైనా, ఎన్ని రకాల ట్రిక్స్ ప్రయోగించినా బాబాని కదిలించలేకపోతాడు, పడేయలేకపోతాడు. అతనికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా ఇలా కాదు అనేసి, మోసం చేయాలి, ఈయనను ఎలాగైనా పడేయాలి, లేకపోతే నా పరువు పోతుంది అనేసి కింద కూర్చుని బాబా కాళ్ళు గట్టిగా పట్టేసుకుని బాబాని ఇలా పైకి ఎత్తుతాడనమాట, ఎత్తుకున్నట్టుగా. బాబాకి ఒక రకమైన అలౌకిక పారవశ్యం కలుగుతుంది. ఆ ఒక్క క్షణం, ఆ ఏమరపాటులో బాబాని ఎత్తి కుదేసి పడేస్తాడనమాట. అప్పుడు పడేసినప్పుడు కూడా బాబా పారవశ్య స్థితిలోనే ఉండి తను ఏం లేవటానికి ప్రయత్నించారు.
అప్పుడు తంబోలి 4 సార్లు ఇలాగ పడిపోయినట్టయితే నువ్వు ఓడిపోయినట్టు, లే లే అంటే బాబా ఎంతకీ లేవరనమాట. కాసేపు అయ్యాక సడన్గా లేచి, ఓకే తంబోలి నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావులే అనేసి వెళ్ళిపోతారు అంతే. అక్కడ తను ఓడిపోయారు అనేది కానీ గెలిచారు అనేది ఏదీ ఉండదు. అన్నింటినీ సమంగా స్వీకరించగలిగే స్థితి అనమాట ఆయనది. ఆ తంబోలి మాత్రం తనే గెలిచాడు అనేసి బాబానే తప్పు అనేసి విజయోత్సాహంతో శిష్యులతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ బాబా లాంటి జ్ఞానులు అలాంటివి పట్టించుకోరు. వాళ్ళకి అవన్నీ ఇట్ డజంట్ మ్యాటర్. వాటిల్లో ఆనందం అనేది ఏది కనపడదు. ఎప్పుడు భగవంతుడిలో రమిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఆనందం ఈయనకు తెలియదు. చాలా కాలం తర్వాత ఆ విషయం రియలైజ్ అయ్యి ఆ తంబోలి మళ్ళీ బాబా వద్దకు వచ్చి బాబాని క్షమాపణ కోరతాడనమాట. అక్కడ వారు ఓడిపోకపోయినా సరే ఆయనను ఎందుకు బాధ పెట్టాలి అనేసి బాబానే ఆ ఓటమిని స్వీకరించి వెళ్ళిపోతారు. దానివల్ల వారేం బాధపడరు. ఆ ఓటమిని అంగీకరించడానికి కూడా వారిలో ఒక స్థిరత్వం, సమతుల్యత అనేది ఉంది. ఒకవేళ బాబా గెలిచినా కూడా వారు అలాగే అంతే వినయంతోనే ఉంటారు. అదే జ్ఞానుల యొక్క స్థితి. ఉపనిషత్తుల్లో ఒక మౌలిక సూత్రం ఉంది, వినయమే విద్యకు అలంకారం. వినయం లేని విద్య శోభించదు. నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడంటే అతను ఓడిపోయినా కుంగిపోడు, గెలిచినా పొంగిపోడు. ఎందుకంటే అతడికి తెలుసు విజయం నాది కాదు, అది కాలం, కర్మ, కృప కలిసి ఇచ్చిన ఫలం. అందుకే ఉపనిషత్తులు చెప్తాయి, అహంకారం వస్తే జ్ఞానం కరిగిపోతుంది, వినయం ఉంటే జ్ఞానం వెలిగిపోతుంది అని. గెలుపులో వినయం అంటే అహాన్ని త్యజించి సత్యంలో నిలబడ్డం. అదే నిజమైన ఆత్మ విజయం. మనం మన రోజువారీ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, అతనికి ప్రమోషన్ వచ్చింది. అహంతో ఉన్న వ్యక్తి అయితే ఎలాగ భావిస్తాడు? నేనే కష్టపడ్డా, ఇతరులు ఏం పనికి రారు, నా అంత తోడు లేడు అన్నట్టుగా మాట్లాడతాడు. అలాంటి వాడికి ప్రమోషన్ అయితే వచ్చింది కానీ సహకారం అనేది ఉండదు ఎవరి నుంచి కూడా. అదే వినయంతో ఉన్న వ్యక్తి అయితే ఎలా మాట్లాడతాడు? ఇదంతా టీం వర్క్, నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి సహకారం వల్లే నాకు ఇది సాధ్యమైంది, నేను ఇంకా నేర్చుకునేది ఎంతో ఉంది. అలా ఉంటాయి వాళ్ళ మాటలు. అలాంటి వాళ్ళకి గౌరవము వస్తుంది, అవకాశాలు వస్తాయి. అక్కడ డిఫరెన్స్ అదే అనమాట. గెలుపు వచ్చినా ఆ వినయం అనేది కోల్పోవట్లేదు అనమాట. ఒకవేళ కుటుంబంలో కూడా ఒక వాదన ఏదో జరుగుతుంది, అది మనమే కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మన మాట తీరు, స్వరము కఠినంగా ఉంది అంటే అది నిజమే అయినా కూడా, సత్యమైనా కూడా బాధ కలిగిస్తుంది, బంధం దెబ్బతింటుంది. ఎవరితో మాట్లాడేటప్పుడైనా మన మాట తీరు, స్వరాన్ని బట్టి ఎదుటి వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతాడనేది ఆధారపడి ఉంటుంది. గమనిస్తే మనం కోపంతో, అహంతో టోన్ పెంచి మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇష్టపడరు, బాధపడతారు, పైగా వారితో రిలేషన్ కూడా దెబ్బతింటుంది. అందుకే జ్ఞాని మాటల్లో మృదుత్వం, ప్రవర్తనలో వినయం ఉంచుతాడు. ఓటమిలో కూడా సహనం ఉంటుంది, గెలుపులో వినయం ఉంటుంది. ఓడిపోవటం నేర్పుతుంది, గెలుపు పరీక్షిస్తుంది. నిజమైన జ్ఞాని ఈ రెండిటిని కూడా సమానంగా మోస్తాడు. జ్ఞానులకు తెలుసు, పేరు, ప్రజాదరణ అన్నవి మనకు నిజమైన మిత్రులు కావు. అంటే ఫేమ్, పాపులారిటీ అనేవి మనకు నిజమైన మిత్రులు కాదు. అవి కేవలం లౌడ్ నైబర్స్. అంటే పక్కన ఉండి నిన్ను పొగుడుతూ ఎత్తేస్తూ ఉంటారు కదా, అలాంటి నైబర్స్ అంతే. ఆ రోజుకు నిన్ను పొగుడుతాయి, నెక్స్ట్ డే విమర్శిస్తాయి. జ్ఞానులు అలాంటివన్నీ చూసి మభ్యపడరు. మనం ఏది సాధించినా మన చుట్టూ ఒక భజన బృందం అనేది తయారైపోతుంది. ఓహో నువ్వు అన్నట్టు పొగిడేసి వాళ్ళని చెట్టెక్కిచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఈరోజు అలా చెప్తారు, నెక్స్ట్ డే మన వెనకే చెడుగా మాట్లాడతారు. కాబట్టి అలాంటి వీటికి కూడా మనము పడిపోకూడదు అనమాట. అలాంటి ప్రలోభాలకి లొంగిపోకూడదు. జీవితంలో పేరు, గౌరవం ఒక్కసారిగా రావచ్చు, అదేవిధంగా అవి ఒకేసారి పోవచ్చు కూడా. అవి ఎందుకు వచ్చాయి, ఎందుకు పోయాయి అని చాలాసార్లు అది మన చేతిలో ఏమీ ఉండదు.
మన చేతిలో ఉన్నది ఒక్కటే, ప్రతి క్షణాన్ని సాధ్యమైనంత ప్రశాంతంగా ఎదుర్కోవటం. బాహ్య ఆర్భాటాలకు, వెలుగు వైభవాలకు మోహితులమైతే అవి ఒకరోజు పోయినప్పుడు తీవ్రమైన నిరాశకు లోనవుతాం. కానీ మనకు ఏది ముఖ్యమో స్పష్టంగా తెలుసుకుని ఆ ముఖ్యమైన దాన్ని, అంటే ఆ ప్రయారిటీ ఏదో దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉంటే విషయాలు మనకు అనుకూలంగా జరగకపోయినా, అనుకూలంగా జరిగినా మన మనస్సు చెదరదు, కుదేలవ్వదు. ఇది జ్ఞానులు తెలుసుకున్న సత్యం. జీవితంలో వచ్చే పరిస్థితులు, చాలా విషయాలు మన కంట్రోల్లో ఏమీ ఉండవు. మనం ఏదైనా సాధిస్తే, గెలుచుకుంటే ఓ ప్రశంసలు వస్తాయి, లేదంటే చాలా విమర్శలు వస్తాయి. మనము ఆ ప్రశంసకి ప్రతిష్టకి అలవాటు పడిపోయామనుకోండి, ఏదైనా మన వేలో జరగకపోతే చాలా నిరాశ పడిపోతాం, కుంగిపోతాం, వెంటనే డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. రెండింటిని ఈక్వల్గా తీసుకోలేం. పాజిటివ్ థింగ్ని ఎంత బాగా యాక్సెప్ట్ చేయగలుగుతావో ఆ నెగిటివ్ థింగ్ని యాక్సెప్ట్ చేయలేకపోతాం. అందుకే ఇక్కడ ఫలితం అయినా, ప్రశంస అయినా, అపజయమైన, పేరు ప్రతిష్ట ఏదైనా మన వైఖరి మాత్రం మన చేతిలో ఉంటుంది. అంటే దానికి ఎలాగా మనం రెస్పాండ్ అవుతున్నామనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. జ్ఞాని ఆర్భాటాన్ని లక్ష్యంగా పెట్టడు, స్థిరమైన వాల్యూస్కే ప్రాధాన్యతనిస్తాడు. గెలిచినా అతడు అహంకారపడడు, ఓడినా కుంగిపోడు. ఎందుకంటే అతని దృష్టి బాహ్య ఫలితాలపై కాదు, అంతర్గత స్థైర్యంపై ఉంటుంది. ప్రపంచం మారుతూనే ఉంటుంది, కానీ మన శాంతిని నిలుపుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంది. ఇదే జ్ఞానుల మార్గం. మనకు భగవద్గీతలో సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తాడు భగవానుడు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అంటే దుఃఖం వచ్చినా కలవరపడడు, సుఖం వచ్చినా ఆశపడడు. రాగము, భయము, కోపము లేనివాడు, ఆసక్తి, భయం, కోపం లేనివాడే స్థిరమైన బుద్ధి గల ముని. అదే అసలైన సమత. గెలుపు ఓటమిలో సమాన దృష్టి. శుభం అశుభం అన్నీ ఒకటే. ఏదానికి అతిగా ఆనందించడు, ద్వేషించడు. ఈరోజు నాకేదో ప్రమోషన్ వచ్చిందని ఆనందించడు, మళ్ళీ డిమోషన్ వచ్చిందని ద్వేషించడు. సుఖము దుఃఖము అన్నింటికీ ఒకటే రకంగా స్వీకరిస్తాడనమాట. ద్వంద్వత్వాలే ఉండవు, పూర్తిగా ఏకత్వం అన్నమాట. తాబేలు తన అవయవాలని లోపలికి ముడిచేసుకుంటుంది ఎవరైనా వస్తున్నారు అంటే. అలాగా మనం కూడా ఆ ఇంద్రియాలని బయటి వైపు చరించకుండా మన లోపలికి ఎప్పుడైతే నియంత్రించగలుగుతామో అప్పుడు స్థితప్రజ్ఞులం అవుతామన్నమాట. దేనికి అతిగా స్పందించకుండా. మాటల్లో శాంతి ఉంటుంది, మితత్వం, చాలా కంట్రోల్డ్గా ఉంటాడు. నిజం చెప్పినా కూడా గాయపరిచేలా ఉండదు. ఒక్క మాటలో పరిస్థితులు మారినా కూడా అతని లోపల శాంతి మాత్రం ఒకటేలాగా ఉంటుందన్నమాట. దీనికి మనం ఎగ్జాంపుల్స్గా భగవాన్ రమణ మహర్షిని తీసుకోవచ్చు, మహాత్మా గాంధీని కూడా తీసుకోవచ్చు, అలాగే నెల్సన్ మండేలా గారిని తీసుకోవచ్చు. ఇప్పుడు కాలం అర్థం కావాలి అంటే మనకు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూడొచ్చు. ఆ మూవీలో ఆ హీరో తనకి ఎంత ప్రిన్స్ లాగా, ఒక రాజకుమారుడి లాగా ఉన్న, ఏ బాధ్యత తెలియకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి సడన్ గా వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో అన్ని బాధ్యతలు తన మీద పడ్డప్పుడు తను ఎక్కడ కుంగిపోడు. ఆ డబ్బు వ్యవహారాలు ఏవి తెలియవు తనకి. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మేసినా కూడా తీరనంత అప్పు మీద పడుతుంది. అలాంటి టైంలో తనకి సజెస్ట్ చేస్తారు, ఐపీ పెట్టేస్తే నువ్వు, అంటే అధర్మంగా వ్యవహరిస్తే నువ్వు వీటిల్లోంచి బయటపడిపోవచ్చు, ఒక్క పైసా కూడా నువ్వు కట్టాల్సిన అవసరం ఉండదు అని. కానీ తను అలా చేయరు. విలువల కోసం తన కుటుంబం రోడ్డు మీద పడినా కూడా, అంటే అంత పెద్ద మ్యాన్షన్లో ఉండేవాళ్ళు ఒక చిన్న అద్దె ఇంట్లో ఉన్నా కూడా అడ్జస్ట్ అయి ఉంటారు, కానీ అధర్మంగా ప్రవర్తించడానికి ఒప్పుకోడు. పరిస్థితులకు కుంగిపోకుండా ధైర్యంతో ఎదుర్కొంటూ తన వాల్యూస్ని ఎక్కడా కూడా వదలకుండా ధర్మ మార్గంలోనే ప్రయత్నం చేస్తూ
తాను విజయం సాధిస్తాడనమాట. తన వల్ల మంచే కానీ చెడు జరగకుండా చూసుకుంటాడు. చాలా విషయాల గురించి త్రివిక్రమ్ గారు ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. ప్రపంచంలో ఉండి అనుసరించాల్సిన సింప్లెస్ట్ ఫిలాసఫీ ఏంటి బాబా అనేసి రుద్ర అడుగుతున్నాడు. బాబా చెప్తున్నారు, నీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటావో అలానే నువ్వు ఇతరులతో ప్రవర్తించు. ట్రీట్ ద అదర్స్ ద వే యూ వాంట్ బి ట్రీటెడ్ అంటారు. అంతే కదా, నీతో ఇతరులు ఎలా ఉండాలి, మంచిగా ఉండాలి, నాతో అన్ని ఎలా నువ్వు కోరుకుంటావో నువ్వు కూడా వేరే వాళ్ళకి అదే ఇవ్వాలి కదా. ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇది జీవితంలో చాలా దూరం తీసుకువెళ్తుంది. అఫ్ కోర్స్ అందరూ ఈ తత్వాన్ని ఫాలో అవ్వకపోవచ్చు. ఇది ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్. హృదయం గాయపడకుండా బయటపడగలుగుతావు. స్పిరిచువల్ ప్యాత్లో ముందుకు వెళ్ళాలంటే, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇంతకు మించిన ఫౌండేషన్ అనేది లేదు. ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సిన ఇది ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇదే అన్నమాట. ఇతరులు నీ మీద అపవాదులు వేయకూడదు అనుకుంటే నువ్వు కూడా ఇతరులపై అపవాదులు వేయకు. నిన్ను మోసం చేయకూడదు అనుకుంటే నువ్వు మోసం చెయ్యకు. నిన్ను గౌరవించాలని నువ్వు కోరుకుంటే ముందు నువ్వే వాళ్ళని గౌరవించు. నువ్వు ఇతరుల నుండి ఆశించే విలువలను ముందుగా నువ్వే నీ జీవితంలో ఆచరించాలి. అందరూ నీ తత్వాన్నే పాటిస్తారు అని ఆశించకూడదు. చాలామంది పాటించరు, కానీ అది చూసి నీవు నీ మార్గాన్ని వదలకూడదు. ఎవెన్చువల్గా నీలాగే నిన్ను కూడా మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు తయారవుతారు. అందరూ కాకుండా కనీసం కొందరు, అది కూడా మంచిదే కదా అంటున్నారు. ఇప్పుడు మనం అలా చేస్తూ ఉంటాం. మనం మంచిగా మాట్లాడతాము, ఓకే నేను ఎంత మంచిగా మాట్లాడినాను, కానీ వాడు అలా మాట్లాడట్లేదు, నేను ఎందుకు గౌరవం ఇవ్వాలి? మన వాదన ఇలాగే ఉంటుంది కదా. అదే చెప్తున్నారు. అందుకే అందరూ నువ్వు ఏ తత్వాన్ని పాటిస్తావో అదే పాటించాలని ఆశించొద్దు. నువ్వు కరెక్ట్గా ఉండు, వాళ్ళు కరెక్ట్గా ఉండాలని ఆశించొద్దు. నీ వేళ నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. కొంతమంది కాకపోతే కొంతమంది అయినా కానీ మనం మంచిగా ఉన్నప్పుడు అది ఎప్పుడో ఒకసారి మార్చేస్తుంది. మనము ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ అందులో చూస్తాం. ఒకతను రోజు ఉమ్మేసిపోతూ ఉంటాడు మెట్ల దగ్గర. ఇంకా వాళ్ళకి ఫస్ట్ కోపం వచ్చేస్తుంది, ఎంత చెప్పినా ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తారు? అతన్ని అసహించుకోకుండా, కోప్పడకుండా, ఎప్పుడూ మొహం మీద చిరునవ్వే ఉంచుకుంటూ అతని ముందే అతను ఎన్నిసార్లు ఉమ్మితే అన్నిసార్లు వీళ్ళు నీళ్ళేసి కొట్టి కడిగేస్తూ ఉంటారు. అయినా అలాగే చేస్తుంటాడు ఆ వ్యక్తి. కొద్ది రోజులు చేస్తాడు, తర్వాత మెల్లగా వాళ్ళంత నీట్గా ఏమీ మాట్లాడకుండా దాన్ని క్లీన్గా ఉంచుకోవాలని ట్రై చేస్తే నేను అలా చేయకూడదు కదా అని అతనే రియలైజ్ అయ్యి తర్వాత నుంచి అక్కడ ఉమ్మటం మానేస్తాడు. సో మనం చేసేది మంచి అయినప్పుడు అది కంటిన్యూ చేస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా మారతాడు. మన ద్వారా కొంతమంది అయినా మారతారు. కాస్త సహనం వహించాలి అంతే. కొన్నిటికి ముఖ్యంగా సహనం అనేది ఇంపార్టెంట్. బాబా అందుకే శ్రద్ధతో చేస్తూ సబూరితో ఉన్నట్టయితే అన్నీ మంచిగా జరుగుతాయి. ఎన్నో విషయాలకు అది వర్తిస్తుంది ఆ శ్రద్ధ, సబూరి అనేది. బేటా, ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది లేదా మన గురించి ఏం మాట్లాడుతుంది అనే దాని ద్వారా జీవితం నడిపితే తప్పనిసరిగా విరక్తి అనేది వస్తుంది ఎప్పుడో ఒకసారి. ప్రపంచం నుంచి వ్యాలిడేషన్ ఆశించొద్దు. మన గురించి వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు అనేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నిన్ను నువ్వు మార్చుకోవద్దు. వాళ్ళతో వ్యాలిడేషన్ అవసరం లేదు మనకి. అదేమీ ప్రామాణికం కాదు వాళ్ళు చెప్పినది. అది ఒకరిని ప్రేమించిన తర్వాత అదే వ్యక్తిని శిక్షించగలదు. ఈరోజు మంచిగా మాట్లాడతారు, రేపు మళ్ళీ మన వెనక ఏదో ఒకటి చెప్తారు. మనం మరణించినప్పుడు మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నదా, లేక మన కర్మల ప్రయాణమా మన జీవితాన్ని నిర్ణయించేది? చెప్పు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేదా మనం మరణించిన తర్వాత మన లైఫ్ నిర్ణయించేది, లేకపోతే మనం ఏ కర్మలు చేస్తున్నాం, మంచిగా చెడుగా, అది నిర్ణయిస్తుందా? మన ఆలోచనలు, మాటలు, చర్యలు మాత్రమే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ అజ్ఞానులైన వారు
ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి జీవితం నడిపిస్తారు. ఇది బుద్ధి లేని జీవనం, ఇడియాటిక్ వే అనేసి చెప్తూ ఉన్నారు బాబా. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మన మాట, మనం చేసే పని, అవే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. అది మనం చనిపోయిన తర్వాత వేరే లైఫే కాదు, బ్రతికి ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ మనకి ఫ్యూచర్, నెక్స్ట్ మినిట్ కూడా ఫ్యూచరే కదా. ఆ తర్వాత మన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. వేరే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇలాగ మంచిగా ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి అప్రూవ్ అవ్వదు అనేసి మనము మన వేస్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అందరినీ సాటిస్ఫై చేయలేం. ఒకరు కరెక్ట్ అంటే ఇంకొకరు తప్పు అంటారు. అందరినీ సాటిస్ఫై చేస్తూ జీవించాలంటే కష్టం. మనకి ఏది నచ్చితే, ఏది కరెక్టో, ఏది ధర్మమో అది మనం నిర్ణయించుకుని దాన్ని పాటించాలి. మట్టిలో కలిసిపోవటం అంటే మరణం, అది నిజం. ఎక్కువ మందికి తెలిసిన వాస్తవం కూడా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా అర్థం చేసుకుంటారు. ఇంకా తక్కువ మంది మాత్రమే అది ఆచరిస్తారు. పర్మనెన్స్, శాశ్వతత అనేది మీ జీవితాన్ని నిర్ణయించనివ్వండి. మాటలు మరియు అభిప్రాయాలు తాతనులను వేరే వారి యొక్క మాటలు, అభిప్రాయాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అంటే వాళ్ళు డిసైడ్ చేయకుండా చూసుకోండి. ఒకరి మాటలు, ఒకరి అభిప్రాయాలు అవి తాత్కాలికం మాత్రమే. శాశ్వతమైన సత్యాన్ని మనం అవలంబించాలి. అదే మన జీవితాన్ని నిర్ణయించాలి. మీరు మీ బలాలు, బలహీనతలు, పరిమితులను తెలుసుకుంటే, మీ ప్రాధాన్యాలను తెలుసుకుంటే, ప్రతి క్షణంలో శాంతియుతంగా మీ ఉత్తమ ప్రయత్నం చేస్తూ మిగతాది మీ దేవత, గురువు, విధి లేదా యూనివర్స్ మీద వదిలేస్తే యూ కెన్ నెవర్ గో రాంగ్. ఎప్పుడూ తప్పు చేయరు మరియు భ్రమల్లో ఉండరు, విరక్తి చెందరు. అది మనం ఫస్ట్, అందుకే బాబా చెప్తూ ఉన్నారు, మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఫస్ట్ మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మనం ఎక్కడ రాంగ్ ఉన్నాం, ఎక్కడ మనం చేంజ్ అవ్వాలి, మనకు అసలైన ప్రయారిటీ ఏంది. ఆ భగవంతుల్లో కలిసిపోవడమా, మంచిగా ధర్మ మార్గంలో నడుచుకోవటమా, లేకపోతే ఇతరులు అప్రూవ్ చేయటానికి వాళ్ళకు కావాల్సినట్టుగా నడుచుకోవటమా? అవన్నీ కాకుండా మన ప్రాధాన్యతలను మనం తెలుసుకొని ఎలాగా ఎంత మంచిగా మనం ఉండగలమో అంత మంచిగా మన ప్రయత్నం మనం చేస్తూ మిగిలినది ఆ భగవంతుడికి వదిలేస్తే ఎప్పుడూ మీరు తప్పు చేయరు అంటున్నారు బాబా. ప్రపంచం మిమ్మల్ని నిరాశపరచవచ్చు, లేదా మీరు స్వయంగా తప్పుదోవలోకి వెళ్ళవచ్చు. కానీ రెండింటికి అనుమతించకూడదు బేటా. ఎవరూ మనకు మార్గదర్శకత్వం ఇచ్చేవారు లేకపోతే మనం సరైన మార్గంలో ఉన్నామో లేదో తెలుసుకోవడం ఎలా? అందుకే ఒక గురువు అనేది అవసరము అని చెప్పేది. మనం చేస్తున్నది తప్పా కరెక్టా, మన ఆలోచన తప్పా కరెక్టా, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఆ గురువు మనకు బోధిస్తాడు. మనకి ఎవరో ఒకరు మార్గదర్శకత్వం చేసేవాళ్ళు ఉంటేనే మనం చేస్తున్న తప్పా కరెక్టా అనేది మనకు తెలుస్తుంది. మనకు శాస్త్రాలు ఇవన్నీ కూడా చెప్పేది అదే. మనకు చెప్తాయి ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అని. కానీ ఒక్కొక్కసారి మనకు అది ధర్మమే అనిపిస్తుండొచ్చు, కానీ అది అధర్మం కిందికి రావచ్చు. అలాంటి వాటిని మనకు డిసైడ్ చేసుకోవటానికి అర్థం అవ్వదు. అలాంటప్పుడు గురువు ఎంతో ఉపయోగపడతారన్నమాట. మీ గురించి ప్రపంచం ఏమనుకుంటూ ఉన్నా సరే మీరు పట్టించుకోవద్దు, తప్పుదోవలోకి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. ఒక చర్య లేదా నిర్ణయం యొక్క ప్రామాణికత గురించి ఇతరుల్ని ఒప్పించాల్సి వస్తే అది అర్థం చేసుకోదగిన విషయమే. కానీ ఒక ఆలోచన, మాట, చర్య లేదా నిర్ణయం వంటి ఏదైనా విషయం గురించి మనకు మనమే తీవ్రంగా సమర్థించుకోవలసి వస్తే అప్పుడు కాసేపు ఆగి విషయాలను నిజంగా పునరాలోచించడం ఉత్తమం. మనం ఒక పని చేసినప్పుడు లేదా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఇతరులకు వివరించాల్సి రావడం అనేది న్యాచురలే. ఎందుకంటే వాళ్లకు మన పరిస్థితి, మన ఇంటెన్షన్ తెలియకపోవచ్చు. అందుకే వాళ్ళని ఒప్పించాల్సి రావచ్చు. అదేం తప్పు కాదు. కానీ అదే మనం చేసిన పని గురించి మనమే సర్ది చెప్పుకుంటూ పదే పదే కారణాలు చెప్పుకుంటూ నేను ఇలా చేయడం సరేనా, తప్పు కాదు కదా, నేను న్యాయంగానే చేస్తున్నానా అని మన మనసులోనే తర్కం చేసుకుంటూ ఉన్నామనుకోండి,
అప్పుడు మనకది ఒక హెచ్చరిక లాంటిది అని చెప్తున్నారు. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వ్యక్తి కోపంతో ఇంకొకరితో కఠినంగా మాట్లాడాడు అనుకుందాం. తర్వాత అతను తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను అలాగా కోపంతో మాట్లాడకుండాల్సిందా, కాస్త శాంతంగానే మృదువుగా మాట్లాడితే పోయేది కదా, అతన్ని నేను బాధ పెట్టానేమో, ఏం కాదులే, అతను చేసిన దానికి ఇలానే చెప్పాలి, నేనేం తప్పు చేయలేదు, అయినా ముందే అతనే రెచ్చగొట్టాడు, నేను ఇలా మాట్లాడడం ఏం తప్పు కాదు అని ఇలా 2 రకాలుగా వైరుధ్యంగా మనలో మనకే డిస్కషన్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఏదో అక్కడ తేడా కొడుతుంది. మనం ఒకవేళ చేసింది కరెక్ట్ అయితే ఇంకా ఏ క్వశ్చన్స్ ఉండవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ ఇన్నర్ డైలాగు డిస్కషన్ అనేవి ఏవీ ఉండవు. లోపల ఏదన్నా తర్కం జరుగుతుంది అంటే మనం ఆగి మనల్ని కాస్త సరిచూసుకోవాలి అనేది గమనించుకోవాలి. అక్కడ లోకం నిన్ను మోసం చేయట్లేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ ఉన్నావు. ప్రపంచం నీ చేతిలో ఉండకపోవచ్చు, కానీ నీ మనస్సు స్థితి మాత్రం నీ చేతిలోనే ఉంటుంది, నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. అలా చేసినప్పుడు తప్పకుండా సరైన నిర్ణయానికి వస్తావు. నీకు అవసరమైతే జ్ఞానుల సలహా తీసుకో, అలాగే నీ మేలు కోరే వారి మాటలు కూడా విను, కానీ చివరికి నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. ఆ నిర్ణయానికి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా విను, అందరూ సలహాలు చెప్తారు. నీ వెల్ విషర్స్, మంచిగా జ్ఞానులైన వాళ్ళ సలహా తీసుకో, వాళ్ళని అడుగు, ఒక సలహా కోరు. నువ్వు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఏం చెప్తారో విను, కానీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. ఎన్ని విన్నా అందులో నుంచి సరైన నిర్ణయం తీసుకునే బాధ్యత నీదే. రేపు పొద్దున ఆ పని చేసిన తర్వాత లాభపడేలాగా జరగకపోతే వాళ్ళు చెప్పినందువల్ల, ఆ గురువు చెప్పినందువల్ల, లేదా నా భార్యనో నా భర్తనో చెప్పినందువల్ల ఇలా చేశాను, నాకు ఇలా జరిగింది అని వాళ్ళను నిందించకూడదు. నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత దానివల్ల లాభమైనా నష్టమైనా దానికి బాధ్యత నువ్వే తీసుకోవాలి. ప్రతి క్షణం ఒక కళనైనా సృష్టించవచ్చు, లేదా ఒక పీడకలనైనా సృష్టించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి క్షణం మనం జీవించటానికి ఎంచుకుంటాం, సరైన జీవితాన్ని గడపటానికి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. బేటా, నేను ముందు కూడా చెప్పాను, ప్రతి క్షణం నీ జీవితంలో అది నీ కంట్రోల్లోనే, నీ చేతిలోనే ఉంది. జాగ్రత్తగా అవగాహనతో జీవిస్తే జీవితం సరిగ్గా సాగుతుంది. అలా కాకుండా ఆలోచన లేకుండా, దిశానిర్దేశం లేకుండా, అంటే తలలేని కోడిలాగా జీవిస్తే నీ గతి పరిస్థితుల చేతుల్లో పడిపోతుంది. అది ఒక జూదం లాంటిది, నీ కంట్రోల్లో ఉండదు. పరిస్థితులు ఆడించినట్టు ఆడాల్సి వస్తుంది. తల లేదనుకోండి, కోడి ఎటెళ్తుందో దానికి తెలియదు, పిచ్చి పిచ్చిగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది. అలాగా ప్రతి క్షణం మన కంట్రోల్లో ఉన్నా కూడా దాన్ని సరిగా జీవించకపోతే, జాగ్రత్తతో అవగాహనతో ఆ తలలేని కోడిలాగా దిశానిర్దేశం లేకుండా అలా ఉంటుందన్నమాట మన పరిస్థితి. ఇప్పుడు గ్యాంబ్లింగ్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు, అదృష్టాన్ని బట్టి ఉంటుంది, లాభమైనా రావచ్చు నష్టమైనా రావచ్చు. అలాగా దిశానిర్దేశం లేకపోతే కన్నా మన గతి ఆ పరిస్థితుల చేతుల్లో పడుతుందంటే ఎవరైనా మనల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకునేలాగా మన పరిస్థితి తయారవుతుంది. మన కంట్రోల్లో ఏమాత్రం ఉండదన్నమాట. ఆ పరిస్థితులు ఎలా ఆడిస్తే మనం అలా ఆడాల్సి రావచ్చు. జీవితం నీ ముందుకు ఎన్నో ఎంపికలను, అంటే ఎన్నో ఆల్టర్నేటివ్స్ని తీసుకుని వస్తుంది. కొన్నిసార్లు ఒక ప్రత్యామ్నాయం, అంటే ఒక్క ఆల్టర్నేటివ్ కూడా, ఒక్క ఎంపిక కూడా ఇవ్వదు. ఆ క్షణాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తావో అన్న దానిపైనే అన్నీ ఆధారపడి ఉంటాయి. మనకు ఒకటి మిస్ అయితే ఇంకొక అవకాశం వస్తుంది, అది మిస్ అవుతే ఇంకొకటి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి అసలు ఇంక అవకాశమే రాకపోవచ్చు. కాబట్టి వచ్చిన ఎంపికల్లో బెస్ట్ మనము స్వీకరించాలన్నమాట. అందుకే ఇప్పుడు శ్రీపాదులు కూడా చెప్తారు, కాల కర్మ కారణాలు ఒకేసారి కలిసి వస్తే అలభ్య యోగం కలుగుతుంది. అంటే అసలు ఎవరు ఊహించనంత మంచి యోగం కలుగుతుంది మన కాలం కర్మం కలిసి వస్తే. మనం వివేకం ఉన్న వాళ్ళమైతే దాన్ని గుర్తించి లబ్ధి పొందుతాం, అవివేకైతే గుర్తించకుండా నష్టపోతాం. అలాగా మనము ఆ సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలన్నమాట. ఒకతను ఉంటాడు నరసావధాని అని.
ఆయనకి ఎంతో అహంకారం. బగలాముఖి సాధన చేసి ఆ మంత్ర సిద్ధి పొందిన అతను అనమాట. అతను ఆ తల్లి అవతారమే శ్రీపాదుడు దత్తాత్రేయుడు అని గుర్తించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఎంతో పాపాన్ని మూటగట్టుకుంటాడు. ఆ మంత్రం చదివి పిలిస్తే ఆ తల్లి ఆయన మీదకు వచ్చేసేది. ఈయన ప్రవర్తన వల్ల ఆ తల్లి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా ఎన్ని రకాల కష్టాలు ఎదుర్కొంటాడు. తన మాట చెల్లదు, తన మాట ఎవ్వరి పట్టించుకోరు. తనని పిచ్చివాడిలా ఒక మాయగాడిగా మంత్రగాడిగా లెక్కేస్తారు. శ్రీపాదులు ఎన్నోసార్లు వచ్చి ఆయనను రక్షించటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయనకు వివేకం లేక ఆయన గుర్తించలేకపోతాడు. పరిస్థితులు విషమించిన తరువాత అప్పుడు రియలైజ్ అవుతాడు అనమాట. కానీ దాన్ని ఫిక్స్ చేసుకోవటానికి ఆ జన్మలో ఆయనకి అవకాశం రాదు. అలాగా మనం అవివేకంతో ఉన్నామంటే వచ్చిన ఆ గోల్డెన్ ఆపర్చునిటీని కూడా గుర్తుపట్టే స్థితిలో ఉండం. ఒక్కొక్కసారి ఒక మహాత్ముడికి సేవ చేయాల్సిన అవసరం రావచ్చు, లేదా ఎక్కడైనా ఏదైనా దానం చేయటము అలాంటి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు జారవిడుచుకున్నాము అంటే ఇంకా మళ్ళీ అలాంటి అవకాశం రావటానికి జన్మలు పట్టొచ్చు అనమాట. అందుకే ఎప్పుడు అవేర్గా జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ఈ క్షణాన్ని ఎలా స్వీకరిస్తావో అన్ని దానిపైన ఆధారపడి ఉంటాయి. ఒక మనిషి నీటిని గుప్పెట్లో బిగించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మనం అతన్ని ఏమంటాం? మూర్ఖుడు అంటాం. నీళ్ళని పిడికిట్లో బిగించి బంధించి పెట్టగలమా? చేతులను తెరిచి మృదువుగా ఇలాగా ఒక దొన్నెలాగా మనం ఒక కప్పులాగా ఫామ్ చేస్తే అప్పుడు నీరు నిలుస్తుంది. జీవితం ఇచ్చేదాన్ని స్వీకరించడంలో కూడా మనము ఇదే తప్పు చేస్తూ ఉంటాం. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ చేతులు ఇట్లా నీట్గా తెరిచి పట్టుకున్నట్టే అనమాట. అంటే అప్పుడు నువ్వు జీవితం ఇస్తున్న దాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు. ప్రశాంతంగా ఉంటే స్వీకరించగలిగే స్థితిలో ఉంటావు. ప్రతి క్షణం నీ బెస్ట్ ఇవ్వగలుగుతావు. మనం అందరము ఒక పాత్ర లాంటి వాళ్ళమే. మనలో ఏమి నింపుకుంటామో అంటే శాంతి, అవగాహన, కరుణ, అహంకారం, భయం, మనలో ఏది నింపుకుంటే అదే చివరికి మనము ఎక్కడ ఎలా ఉపయోగపడతామో నిర్ణయిస్తుంది. ఇది చాలా సులభమైన నిజం, కానీ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిజం. ప్రశాంతత ఉంటే మనసు తెరుచుకుంటుంది. మనసు తెరుచుకుంటే జీవితం ఇచ్చేదాన్ని సరిగ్గా స్వీకరించగలుగుతాం. మనలో ఏం నింపుకుంటామో, ఏ గుణాలు, ఏ ఆలోచనలు నింపుకుంటామో అదే మన జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుంది. గంగా జలాన్ని మోసే పాత్రను ఆలయానికి తీసుకుని వెళ్తారు. మురికి నీటితో నిండిన పాత్రను వేరే చోటికి ఎక్కడికో తీసుకుని వెళ్తారు. తెలుసు కదా, పాత్ర ముఖ్యం కాదు, దానిలో ఏమి నింపాము, దాంట్లో ఏమి ఉంది అనేదే ముఖ్యం. పాత్ర ఒక్కటే, కానీ దానిలో ఏ విషయం ఉందో దాని విలువను అది నిర్ణయిస్తుంది. మనిషి విలువ కూడా అంతే. మనం శాంతిగా ఉండి మనలో ఏం నింపుకున్నామో దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆందోళనగా, కోపంతో, భయంతో ఉంటే జీవితం ఇచ్చే అవకాశాలన్నీ కూడా జారిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆ పరిస్థితే మనకు ఉపయోగపడుతుంది. మనం ఏది నింపుకుంటాం? కరుణ, దయ, ప్రేమ, సహనం, అవగాహన ఇలాంటివి నింపుకుంటామా? ద్వేషం, కోపం, ఆందోళన, భయం, అసహ్యం ఇలాంటి భావాలతో నింపుకుంటున్నామా? మనలో ఏది ఉందో మన జీవితం అలా మారుతుంది. ఆ భగవంతుడికి అభిషేకించే గంగా జలంలా మారుతామా, లేదా మురికి నీటిగా ఒక మురికి కాలువలో ఒక సూయేజ్లో ఉన్న వాటర్గా మారుతామా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తికి ఉద్యోగం రాలేదనుకోండి, ఆందోళనలో ఉంటే ఆ వ్యక్తి ఎలా థింక్ చేస్తాడు? నా జీవితం పాడైపోయింది, అందరూ నన్ను తక్కువగా చూస్తారు, నేనంటే ఎవరికి వాల్యూ లేదు, వీడికి ఏం తెలియదు అనుకుంటారు అని తొందరపడి ఏదో ఒక తప్పు నిర్ణయం తీసుకుంటాడు. అదే ప్రశాంతంగా ఉన్న వ్యక్తి అయితే ఇది కూడా ఒక స్టేజ్ నా లైఫ్లో, ఇక్కడ ఈ స్థితి నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటి అని తన వంతు ప్రయత్నం నెమ్మదిగా సరిగ్గా చేస్తాడు. రెండింటిలోనూ పరిస్థితి ఒక్కటే. అంటే జ్ఞానికైనా అక్కడ, లేదా ఆందోళనలో ఉన్న వ్యక్తికైనా పరిస్థితి ఒకటి. ఏంటి? జాబ్ లేదు, కానీ దాన్ని ఎవరు ఎలా స్వీకరిస్తున్నారు అంటే ఆ రెండిట్లో మనస్సు స్థితి వేరే కావడం వల్ల
మనకొచ్చే ఫలితం కూడా వేరేగా ఉంటుంది. మనలో కోపం, భయం, అసూయ ఇవన్నీ నింపుకుంటే జీవితం భారంగా తయారైపోతుంది. ప్రశాంతత, స్పష్టత, కర్తవ్య బుద్ధి ఉంటే జీవితం పవిత్రంగా మారుతుంది. భగవద్గీతలో ఇదే మనకు చెప్పిన స్థితప్రజ్ఞుడి లక్షణం. ఫలితానికి అతుక్కోకూడదు, అంటే కర్మ ఫలాన్ని ఆశించొద్దు. కర్తవ్యాన్ని ప్రశాంతంగా చెయ్యి. గెలిచినా ఓడినా అంతర్గత సమతుల్యత కోల్పోవద్దు. లోకం కాదు, నీ అవగాహనే నీ దిక్సూచి. జీవితం ఇచ్చేదాన్ని బలవంతంగా పట్టుకోకు. మనస్సు తెరిచి శాంతంగా స్వీకరించు. నీవు నింపుకునే గుణాలే నీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి. నీ జీవితం ఏ విషయాలకు ఉపయోగపడాలని నువ్వు కోరుకుంటున్నావో అందుకు అనుగుణంగా నువ్వు ఏ విషయాలతో నింపుకోవాలో ముందే నిర్ణయించుకో. మన స్వభావమే మన లోపల శాంతి ఉందా లేదా కల్లోలం ఉందా అనే దానికి కొలమానం. శాంతితో ఉన్న వాళ్ళకి జీవితం స్వర్గంలా అనిపిస్తుంది, ఏ పరిస్థితి అయినా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు. లేదంటే మంచి పరిస్థితుల్లో కూడా మనకు నరకంగానే తోస్తుంది. జీవితం మనకు ఏమిస్తుందో అన్నది అంత ముఖ్యమైనది కాదు. జీవితం ఇచ్చిన దాన్ని మనం మనసులో ఎలా స్వీకరిస్తున్నామో అదే అసలు ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తికి ఏం జరుగుతుందో కంటే ఆ ఘటనను అతడు ఎలా స్వీకరిస్తాడో అదే అతడి జీవితాన్ని స్వర్గంగా మారుస్తుందా నరకంగా మారుస్తుందా అనేది నిర్ణయిస్తుంది. అందుకే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. నాకు అది లేదు, ఇది లేదు, నాకు మంచి జాబ్ లేదు, మంచి ఇల్లు లేదు, అందమైన భార్య లేదు, నీకున్నట్టుగా నాకు మా ఇంట్లో పెద్ద టీవీ లేదు, BMW కార్ లేదు, ఇది కాదు. నువ్వు చక్కగా ఏదో ఒక కారులో తిరగగలుగుతున్నావు, నడిచి వెళ్ళాల్సిన అవసరం రావట్లేదు. నీ తలపైన ఒక రూఫ్ ఉంది నిన్ను వాన నుంచి ఎండ నుంచి రక్షించటానికి. 3 పూట్ల చక్కగా తినగలుగుతూ ఉన్నావు. ప్రేమతో చూసుకునే భార్య ఉంది, అందంగా లేకపోయినా మంచిగా వండి పెడుతోంది. చక్కటి పిల్లలు, వినయంతో ఉండే పిల్లలు ఉన్నారు. ఇలా మనము ఏది బాగుంది మన లైఫ్లో. ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మనకి అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి, చక్కగా తిని అరిగించుకోగలుగుతున్నాం, కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉన్న ఆశీర్వాదాలే. వాటిని చూసుకొని మనము ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలియచేయాలి. అది లేదు, ఇది లేదని ఎప్పుడూ కంప్లైనింగ్లో ఉండకూడదనమాట. మన ఆలోచనను బట్టే మన జీవితం ప్రశాంతంగా ఉందా, స్వర్గంలా ఉందా, నరకంలా ఉందా అనేది అర్థమవుతుంది. మన పరిస్థితులు ఏవి మన చేతుల్లో లేవు, కానీ మనం దాన్ని ఎలా స్వీకరిస్తున్నాం, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఎంత శాంతంగా ఉంటామో అంతగా మనలో సరైన విషయాలని నింపుకోగలుగుతాం. మన జీవితాన్ని నడిపించే మహాశక్తికి మనం ఏ పదార్థాన్ని ఇస్తామో, మన జీవితాన్ని నడిపించే ఆ పరమాత్ముడికి మనం ఏది ఇస్తామో అదే తిరిగి మన జీవితంగా తయారు చేస్తుంది. మురికినిస్తే మురికి నీరు తయారవుతుంది, స్వచ్ఛతనిస్తే అమృతం తయారవుతుంది. మనం చెడునిస్తే చెడు ఫలితం, పవిత్రతనిస్తే మధురమైన ఫలితం. మనం ఆ భగవంతుడి నుంచి గొంతమ్మ కోరికలు కోరుతూ ఉంటాం, అది కావాలి, ఇది కావాలి అని. చేసేది గోరంత, కోరేదేమో కొండంత. దైవం విషయంలో కూడా మనం స్వార్థాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని. మనసులో భావాలు సరైన ఉండాలి. ఇప్పుడు భగవంతుడు మనకన్నీ ఇస్తాడు, అలాగని మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటే బాగుంటుంది. ఆ పక్కన వాడు నాశనం అయిపోవాలి అని కోరుకున్నామనుకోండి, ఆ భగవంతుడు తీర్చడు. మనం ఏది కోరుతామో అలాంటి ఫలితమే మనకు వచ్చేలాగా చేస్తాడు. ఒకరి మంచి కోరితే మనకి మంచి జరుగుతుంది. మనము మురికిస్తే మురికే మనకు వస్తుంది. మనం స్వచ్ఛతని, ప్రేమనిస్తే మనకు అదే తిరిగి వస్తుంది. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది మనకు. నీతో ఎవరు సరిగా ఉండటం లేదు అంటే ఫస్ట్ నువ్వు చెక్ చేసుకో, నువ్వు ఎలా ఉంటున్నావు వారితో అనేది. కానీ మనం ముందుగా మనలో ఉన్న అవసరం లేని మురికి అంటే చెడు అలవాట్లను, భారాన్ని, బ్యాగేజ్ని, అంటే మనం ముందుకెళ్ళే మార్గం కొన్నిసార్లు
మనకు మునుపటి బరువులు, లోపాలు, పెండింగ్ పనులు ఇవన్నీ తొలగించటం ద్వారా మొదలవుతుంది. ముందుగా మనం మనలో ఉండే చెడు అలవాట్లని, బ్యాగేజ్ని వదిలించుకోవాలి. అదంతా వదలాలి అంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలి, అప్పటి వరకు మనం మోస్తూ ఉన్న బరువులని, మనలో ఉండే లోపాలని, మంచి పనులన్నీ మళ్ళీ చేద్దాంలే అన్నట్టు పెండింగ్ పడతాం, అలాంటివన్నీ క్లియర్ చేస్తే అప్పుడు మనం ముందుకు వెళ్తామన్నమాట. కొన్నిసార్లు మనం దూకటానికి ముందుగా ఒక అడుగు వెనక్కి వెళ్ళటం అవసరం అవుతుంది. అందువల్ల మొదట మనలోని వదిలేయాల్సిన ప్రతిదీ మన నుంచి ఖాళీ చేయాలి. మనం ముందుకు వెళ్ళాలి అంటే మనలో ఉండే నెగిటివ్స్ అన్నీ ఫస్ట్, మనలో ఉండే చెత్తా చెదారం, మన మనసులో పేర్కొనే ఎన్ని సంవత్సరాల నుంచి, జన్మల నుంచి సంస్కారాలుగా ఇప్పుడు మనం పేరు పెట్టుకుంటున్న ఆ చెత్త అంతా వదిలించుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. సింహము తనకు ఫుడ్ దొరికిందనుకోండి, ఒక యానిమల్ దొరికిందనుకోండి, ఒక జింకనో ఏదన్నా, దాని మీదకు దూకటానికి ఒక అడుగు ఇలా వెనక్కు వేస్తుంది. ఒక అడుగు వెనక్కు వేసింది కదా అని అది తగ్గుతుంది అనుకోకూడదు. అది మరింత ఫోర్స్గా ముందుకు వెళ్ళటానికే ఒక అడుగు వెనక్కు వేస్తుంది అనమాట. అలాగా మనం కూడా ఒక అడుగు వెనక్కు వేయటం అంటే మనలో ఉండే ఫస్ట్ ఈ లోపాలు, చెడు అలవాట్లు, ఈ మురికి అంతా వదిలించుకోవటానికి ఒక్క క్షణం ఆగాలి. ఆగి అప్పుడు అవన్నీ తొలగించుకున్నామంటే మనం ఇంకా ఫోర్స్గా, చాలా ఫాస్ట్గా, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాం. మొదట మనలోని వదిలేయాల్సిన ప్రతిదీ మన నుంచి ఖాళీ చేయాలి. తర్వాత మనలో నింపుకోవలసిన మంచి గుణాలు, విలువలు, శక్తితో మనసును నింపుకోవాలి. సమస్య ఏంటంటే మనం ఇదే మన జీవితం అనుకుంటూ జీవిస్తూ ఉన్నాం. చాలా విషయాలు వదిలేయాల్సినవి, అవి తాత్కాలికమే అని మనకు తెలుసు, కానీ వాటిని అలాగే పట్టుకుని ఉంటాం. అదే సమయంలో శాశ్వతమైన విషయాలు పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎవరన్నా గెస్ట్లు వస్తూ ఉన్నారు అనేసి మనం రూమ్లో చెత్త అంతా కూడా ఊడ్చేసి క్లీన్ చేసి దాన్ని ట్రాష్లో పడేయకుండా, వాళ్ళు వస్తున్నారు కదా అనేసి అంతా కూడా ఇలా రగ్గు ఎత్తేసి దాని కిందకి తోసేసినట్టుగా ఉంటుంది అనమాట. దాన్ని పూర్తిగా వదిలించుకొని ట్రాష్లో పడేస్తే అక్కడికి ఇల్లు క్లీన్ అయిపోతుంది. అలా కాకుండా ఆ ఊడ్చేదంతా ఇట్లా రగ్గు కిందికి పెట్టి దాచిపెట్టామనుకోండి, అవి అక్కడే ఇంకా పేరుకుపోయి ఇంకా కాలుష్యంగా, దుర్వాసనగా తయారైపోయి ఇంకా మురికి పేరుకుపోతుంది. మనం చేసేది అలా ఉంటుందన్నమాట. అసలైన విషయాలు నిర్లక్ష్యం చేసి అనవసరమైనవన్నీ పట్టుకుంటామన్నమాట. అవి పర్మనెంట్ కాదు, అవి టెంపరీ అని తెలిసినా కూడా అలాంటి విషయాలనే పట్టుకుని వేలాడుతూ ఉంటామన్నమాట. దేవుడిని, మరణానంతర జీవితాన్ని, పునర్జన్మను, కర్మని మనము నమ్ముతాం. కానీ నేను మీకు చెప్పినట్లుగా మన జీవితాలు అలాంటి అవగాహనతో మాత్రం నడపబడ్డం లేదు. ఒక్క రెప్పపాటులో విధి మరియు సంకల్పాలు మారిపోతాయని మనకు తెలుసు. ఒక్క నిమిషం చాలు, ఒక్క రెప్పపాటు చాలు మన పరిస్థితులు బళ్ళు ఓడలవ్వటానికి, ఓడలు బళ్ళవటానికి. అయినా కూడా మనం కళ్ళు మూసుకొనే జీవితాన్ని గడుపుతాము. పిల్లి కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూడట్లేదు అనేసి పాలు తాగుతూ ఉంటుందంట. అలాగా మనము కళ్ళు మూసుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటాం అన్నమాట. ఎన్ని పొంచి ఉన్నా సరే నాకేం కాదు, ఇదే నా జీవితము అన్నట్టు, ఇదే శాశ్వతము అన్నట్టు అలా కళ్ళు మూసుకొని జీవిస్తూ ఉంటాం. అందుకే వర్తమాన క్షణంలో జీవించడం, జాగరూకతతో ఉండడం ముందుకు సాగడానికి అసలైన పునాది. అదే జాగ్రత్త అనేది మనకు ఎంత ఉన్నతమైన బాధ్యతనైనా సరే సాధ్యమైనంత తేలికగా మోస్తూ జీవన పర్వతాన్ని అధిరోహించే శక్తిని ఇస్తుంది. మీ ఉద్దేశం ఎంత మంచిదైనా దానికి సరైన ఆచరణ తోడు లేకపోతే అది బురద మరియు మురికి నీటితో నిండిన చాలా వ్యూహాత్మకంగా తవ్విన బావి లాంటిది. ఈ విషయం నేను మీకు లెక్కలేనన్నిసార్లు చెప్పాను. గుర్తుంచుకోండి, సరైన ఆలోచనలు, మాటలు మరియు చేతల మద్దతు లేని సంకల్పం ఎక్కడికి దారితీయదు. అంటే ఇట్ లీడ్స్ టు నోవేర్. మన ఉద్దేశము ఎంత మంచిదైనా, మన ఇంటెన్షన్ ఎంత మంచిదైనా దానికి సరైన ఆచరణ కూడా ఉండాలి. నేను అందరికీ సేవ చేయాలి, చాలా
మంచిగా మాట్లాడాలి, రోజు నుంచి మంచిగా ఆలోచించాలి అనుకుంటాము. కానీ మళ్ళీ వెంటనే మనలో ఆలోచనలు, మాటలు, మనం మాట్లాడేదంతా పనికి మాలినవే అయినాయి అనుకోండి, ఆచరణ లేదు. మనం అనుకుంటున్న ఉద్దేశం మంచిగా ఉంది, మంచిగా మారాలి అని, ఆచరణ శూన్యం. అలాంటప్పుడు అది ఎలా ఉంటుందంటున్నారు? ఒక ప్లాన్ గీసి మరీ ఒక బావిని తవ్వారు, కానీ ఆ బావిని దేనికోసం తవ్వారు? ఒక మురికి నీటితో, బురదతో నిండిన బావి తవ్వినట్టు అనమాట. అది దానివల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉంటుందా? మంచినీటి బావిని తవ్వితే ఉపయోగం ఉంటుంది. సో మనం ఉద్దేశం మంచిదైనా, అంటే బావి తవ్వాలి అనే ఉద్దేశం మంచిదే, ఆచరణ లేకపోవడం అంటే అక్కడ నువ్వు అందులో దాన్ని బురదతో, మురికి నీటితో నింపినట్టు అనమాట. ఆలోచనలు, మాటలు మరియు మన చేతల మద్దతు లేని సంకల్పం లీడ్స్ టు నోవేర్. కర్మ అనేది బిల్డ్ చేసుకునేదే మన ఆలోచనల నుంచి, మాటల నుంచి, మనం చేసే పనుల నుంచి. సంకల్పం మంచిదైనా మన మాట, ఆలోచన, మన పని సరైనది కాకపోతే అది ఏ రకమైన ఉన్నతికి దారి తీయదు. అకస్మాత్తుగా సముద్రంలోకి లోతుగా పిడుగుపడింది. వర్షం తీవ్రత పెరిగింది. రుద్ర కాటేజ్లోకి వెళ్ళి ఒక శాలువా తీసుకుని బాబా చుట్టూ కప్పాడు. అతను వంటగదిలోకి వెళ్ళి నీటిని మరిగించటానికి పెట్టాడు, బొగ్గులను వేడి చేయటానికి పెట్టాడు. టీ తయారైన తర్వాత అతను ఆ కప్పును బాబాకు ఇచ్చాడు. బాబా ముఖం చిట్లించిన కళ్ళలో ఒక మెరుపుతో ఆ వేడి ఛాయ్ని ఆస్వాదించారు. బాబా ఎప్పుడూ రుద్ర చేసే టీని ఏదో ఒక పేరు పెడుతూ ఉంటారు. నీకు టీ సరిగా తయారు చేయటం రాదు అంటారు, కానీ ఆ రుద్ర ఇచ్చే టీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. వారు చిలుం తాగి వర్షాన్ని చూస్తూ, అలల శబ్దాన్ని, గాలి చెట్లతో ఆడుకుంటున్న తీరును వింటూ కూర్చున్నారు. జీవితం బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఈ అధ్యాయంలో బాబా ఎంతో చక్కటి విషయాలు, ఈజీగా అర్థమయ్యేవి, మనకు తెలిసి కూడా మనం జీవితంలో ప్రతిరోజు తప్పు చేస్తూ ఉన్నవి పాటించకుండా అలా రగ్గు కిందకి తోసేస్తూ ఉన్నామన్నమాట. మనలో ఏ మార్పు లేకుండా అలాగా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. మనం ఎన్ని రోజులు జీవిస్తామో అనేది తెలీదు, కానీ మనం వెళ్ళిపోయే లోపు కనీసం కొంతైనా ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఏదైనా ఇవ్వాలి కదా. కనీసం ఒక మంచి వ్యక్తిగా మారితే నీ కుటుంబమైనా సరిగా ఉంటుంది, నీ పిల్లలు, వాళ్ళకి కొన్ని వాల్యూస్ అనేవి అలవడతాయి. అంటే ఒక మంచి సిటిజన్ని ఈ సమాజానికి అందించిన వాళ్ళం అవుతాం. ఎప్పుడూ మన స్వార్థమే చూసుకుంటూ మనకే లాభం కలగాలని ఒకరి చెడు కోరుకుంటే మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళాం. కాబట్టి మనలోకి మనం తరచి చూసుకోవాలి. ఇల్లు అంతా చెత్తగా ఉందనుకోండి, అట్లీస్ట్ వారానికోసారో, నెలకోసారో, పోనీ సంవత్సరానికోసారో అయినా క్లీన్ చేసుకుంటాం. అలాగే మనలో మనకు తెలియకుండానే ఎన్నో పేరుకుపోయి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి చెత్త. కనీసం మనం బయట పెట్టిన ట్రాష్ని ఎవ్రీ వీక్ ట్రాష్ తీసుకుని వెళ్ళే వాళ్ళు తీసుకుని వెళ్తారు, కానీ మన మనసులో చెత్తని ఎవ్వరూ తీసుకుపోలేరు. మనకు మనమే పూనుకుని టైం తీసుకుని మనలోకి మనం తొంగి చూసుకుని ఎలాగ ఉన్నాం, ఎలాంటి భావాలు ఉన్నాయి మనలో, ఎంత దారుణంగా జీవిస్తూ ఉన్నాం, మంచి విషయాలని ఎలా అలవర్చుకోవాలి అని గమనించుకుంటూ మనలో ఉండే కలుపు మొక్కలని ఏరేసినప్పుడే మన పంట మంచిగా పండుతుంది. మన ఆత్మ బరువు తగ్గుతుంది, కర్మల భారము తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఈ మంచి వాసనలని తీసుకుని వెళ్ళాలి. అట్లీస్ట్ నెక్స్ట్ జన్మకి భారం లేకుండా, ఆ పెద్ద సూట్ కేసు కాకుండా అసలు భారమే లేకుండా క్లియర్ చేసుకుందాం. దానికి ఏం కావాలి? మనలో ఒక సంకల్పం, మంచి సంకల్పం. ఆ సంకల్పంతో పాటు ఆచరణ. ఒకే రోజు మనలో మార్పు రావాల్సిన అవసరం లేదు, కానీ చిన్న చిన్న విషయాల్లో, ఒక్కొక్క విషయంలో మనము ఆచరిస్తూ అమలు పరుస్తూ వెళితే ఒక రోజుకు మనం ఉన్నతంగా తయారవుతాం. మనలో
బాబా చెప్పిన ప్రతి మంచి లక్షణం కూడా తయారవుతుంది. ఆ మంచితనం అనేది యాక్టివేట్ అవుతుంది. చిరంజీవి ఒక మూవీలో చెప్తాడు కదా, మీరు ఒక హెల్ప్ పొందారు, మీరు ఒక నలుగురికి హెల్ప్ చేయండి, మీరు హెల్ప్ చేసిన వాళ్ళకి అలాగే చెప్పండి అని. అలాగా మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది, మనం మంచిగా మారుతూ మనం ఒక నలుగురికి మంచిగా మారటానికి మనము కారణమవుదాం. వాళ్ళలా ఉన్నప్పుడు వాళ్ళకి నేనెందుకు మంచి చేయాలి అనే ఆలోచనని పూర్తిగా మార్చుకుని మనం ఏమిస్తున్నామో దాని మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. మనకి ఏది వస్తోంది కాదు, మనం ఏమిస్తున్నాం, వచ్చిన దాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం. బాబా చెప్పినట్టుగా అన్ని విషయాల్లో గమనించుకుందాం. మనస్సుని ప్రశాంతంగా ఉంచి ఓపెన్గా ఉంచుదాం. దేన్నైనా సరైన విధంగా స్వీకరించేలాగా తయారవుదాం. ఇది అదే అని కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. మనకి ఎన్నో విషయాలు అద్భుతంగా తెలియజేసిన ఆ సాయినాథుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ శిరస్సు వంచి వారి పాదాభివందనం చేస్తూ వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.